అవార్డు పొందిన పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ కు తెలంగాణ ప్రభుత్వం ₹1 కోటి నజరానా ప్రకటించింది. సొంత కృషితో ఎదిగిన రాహుల్ తెలంగాణ యువతకు రోల్ మోడల్ గా నిలిచాడని సీఎం రేవంత్ రెడ్డి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ కలిసి పాడిన నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిలిం అవార్డ్స్ తెలుగు సినిమాలోని ప్రతిభను అలాగే భారతీయ సినిమాలో జీవితకాల విజయాలను గుర్తించేందుకు అవార్డులను అందించింది. అయితే ఈ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ సిప్లిగంజ్ పేరును ప్రత్యేకంగా ప్రకటించారు. ఆయన గద్దర్ అవార్డుల వేదిక మీదనే హైదరాబాద్ లోకల్ కుర్రాడైన రాహుల్ సిప్లిగంజ్ కు ప్రత్యేక అవార్డు ఏదైనా ఉంటే ప్రకటించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆదేశించారు. ఈ క్రమంలో తాజాగా సింగ్ రాహుల్ కి బోనాల పండుగ సందర్భంగా ₹1 కోటి నగదు పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రైట్, మొత్తానికైతే ఆస్కార్ అవార్డు పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ ప్రభుత్వం అయితే ₹2 కోటి నజరానా ప్రకటించింది రాహుల్ సిప్లిగంజ్ కి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సో మొత్తానికైతే ఏదైతే మన ఆస్కార్ అవార్డు పొందిందో పాట నాటు నాటు సాంగ్ పాడిన రాహుల్ సిప్లిగంజ్ కి అయితే ₹2 కోటి నజరానా ప్రకటించింది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రాహుల్ సిప్లిగంజ్ కి తెలంగాణ ప్రభుత్వం ₹1 కోటి నజరానా ప్రకటించడం జరిగింది. ఈ రోజు బోనాల పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఓల్డ్ సిటీలో బోనాల పండుగ పెద్ద ఎత్తున జరుపుకుంటారు. దీనికి సంబంధించి ఓల్డ్ సిటీ కుర్రోడైనటువంటి రాహుల్ సిప్లిగంజ్ కు ₹1 కోటి నజరానా గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక కార్యక్రమంలో ఆయనకు ఏదైతే ఆస్కార్ అవార్డు పాటకు ఆయన పాడినటువంటి పాటకు ఆస్కార్ అవార్డు రావడం త్రిబుల్ సినిమాకు సంబంధించి దానికి సంబంధించి ఆయన అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పార్టీ పరంగా ఆయనకు 10 లక్షల ఏదైతే ఉందో ఆ బహుమతిగా ఇస్తాము, ₹10 లక్షల నగదు ఇస్తాము, ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ₹1 కోటి నజరాగా ఇస్తామని చెప్పి కూడా ఆయన ఒక కార్యక్రమంలో ప్రకటించడం జరిగింది. సో తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రకటించడంతో మాట నిలుపుకున్నారని చెప్పి కూడా ఆయనకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఆయన త్రిబుల్ సినిమాకు సంబంధించి నాటు నాటు పాట